ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి శుభవార్తగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత నెలలో మీ అందరికీ తెలుసు, గౌరవ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్నట్టు గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేసింది. సో చాలామందిలో ఒక అపోహ అయితే ఉంది, వీళ్ళు ఈ క్యాలెండర్ పరంగా నోటిఫికేషన్స్ ఇస్తారా లేదా అని. కానీ అటువంటి అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి తెలంగాణ నిరుద్యోగుల కోరికలకి న్యాయం చేసే విధంగా ఎట్టకేలకి ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో వాళ్ళు మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే కొద్దిగా లేట్ అయినా కానీ ఈ గవర్నమెంటు ఏర్పడిన ముఖ్య ఉద్దేశంలోనే వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఖచ్చితంగా జాబులు ఇస్తామని. సంఖ్య కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, బట్ ఓవరాల్గా మొత్తానికైతే జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఆ విధంగా ఆ ప్రయత్నంలో తొలి అడుగు పడినట్టుగా మనం భావించవచ్చు. సో మనం ఒకసారి ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. సో ఓవరాల్గా జాబ్ క్యాలెండర్లో తొలి జాబ్ నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. దాదాపు 1284 పోస్టులతోటి ఇది రిలీజ్ అయింది. సో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం అది నోటిఫికేషన్ ఏంటిది అనే వివరాలు. సో ఇక వివరాల్లోకి వెళ్తే, సో మీకు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు, తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్ 3లో ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మీకు కూడా ఇది అవైలబుల్లో ఉంటుంది, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నోటిఫికేషన్ నేమ్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫార్మాసిస్ట్, HMWFM డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దాని కేటగిరీ కూడా ఇచ్చారు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఫార్మాసిస్ట్ ఆయుష్ అండ్ HMWF డిపార్ట్మెంట్ అని. సో ఇక్కడ నోటిఫికేషన్ ఏ మంత్లో రిలీజ్ చేస్తారని కూడా ఇచ్చారు, ఇక్కడ September 24. అదేవిధంగా వీళ్ళకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందనేది కూడా ఇక్కడ ఇచ్చారు, అంటే ఇది జస్ట్ ఎస్టిమేషన్ ఎగ్జామ్ డేటు నవంబర్ అని చెప్పి ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీ కూడా ఇచ్చారు, ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అని. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఓవరాల్గా వీళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారో ఆ రోజే క్వాలిఫికేషన్స్, అదేవిధంగా పోస్ట్ నేము, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎప్పుడు పెడతారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అన్నది మొత్తం ఒక ఎస్టిమేటెడ్ డేట్స్ అన్ని ఇచ్చారు, ఒక పోస్టుల సంఖ్య తప్ప. సో ఇవాళ ఏదైతే వీళ్ళు ఈ ఎంటైర్ జాబ్ నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన డేటు పరంగా ఇవాళ విడుదల చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది ఇవాళనే రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ నెంబర్ 03/2024 11/9/2024 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ టోటల్ చూడండి, 1284 పోస్టులు. ఇక్కడ శాలరీసు, వేకెన్సీసు, పోస్ట్ కోడ్, డిపార్ట్మెంట్. ఆన్లైన్ అప్లికేషన్ 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నెల. లాస్ట్ డేట్ వచ్చేసి October 5వ తారీఖు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ November 10 అని ఇచ్చారు. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు చూసే ఉంటారు, నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చని. అదే డేట్ ఏదైతే జాబ్ క్యాలెండర్లో వాళ్ళు చెప్పారో దాన్ని ఫాలో చేస్తూ ఫస్ట్ నోటిఫికేషన్ని 100% న్యాయం చేసే విధంగా అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ ఒకసారి ఫస్ట్ క్లియర్ చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ నవంబర్లో స్టార్ట్ అయినాయి, ఆన్లైన్ అప్లికేషన్స్ సెప్టెంబర్లో స్టార్ట్ అయినాయి, ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ అని ఇచ్చారు. ఒక్కసారి మనం జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్లో చూద్దాం. ఇక్కడ కూడా మీరు చూడండి, జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్లో ఇక్కడ చూడండి, ఐటమ్ నెంబర్ 3లో ఆల్రెడీ నోటిఫికేషన్ సెప్టెంబర్లో ఇస్తామని, నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని వీళ్ళు క్లియర్గా ఆగస్టులోనే చెప్పారు జాబ్ క్యాలెండర్లో. సో ఏదైతే వీళ్ళు ఆ రోజు జాబ్ క్యాలెండర్లో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ ఆల్రెడీ చూడండి, సెప్టెంబర్లో నోటిఫికేషన్, నవంబర్లో ఎగ్జామ్. సో ఏదైతే ఏమైంది, తెలంగాణ నిరుద్యోగులకి కావాల్సిందే నోటిఫికేషన్స్, జాబ్స్, అది కూడా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా టయానికి జాబులు కావడం అనేది ముఖ్యమైనది. సో ఓవరాల్గా
ఈ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పిందో అందులో తొలి నోటిఫికేషన్ని సక్సెస్ఫుల్గా విడుదలైతే చేసింది. అదేవిధంగా ఇన్ టైంలో ఎగ్జామ్ కూడా పెట్టాలని మనందరం ఆశిద్దాం. సో ఒకసారి ఇంకా రానున్న రోజుల్లో ఏమేం జాబ్స్ రానున్నాయో ఒకసారి మనం జస్ట్ హైలైట్గా చూద్దాం. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జస్ట్ తెలంగాణల కోసం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయని మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఒక జస్ట్ సమరీగా చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రస్తుతం ఇప్పుడు రిలీజ్ అయిపోయిన వాటిని మనం ఎల్లో కలర్ టిక్ చేసుకుందాం. ఇక సెప్టెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నారు, ఇది ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్ క్యాలెండర్ పరంగా నెక్స్ట్ రావాల్సిన నోటిఫికేషన్ మనం చూసుకుంటే మనకి నెక్స్ట్ రావాల్సింది అక్టోబర్లో ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఇంజనీరింగ్ పోస్టులు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. దీని కలర్ మనం ఒకసారి మార్చుదాం. సో రావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ మనం ఇంకో కలర్లో హైలైట్ చేసుకుందాం. సో ఈ అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్లు ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఇంజనీరింగ్ పోస్టులు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గెస్టెడ్ ఇంజనీర్ పోస్టులు, సో అదేవిధంగా అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తది, అదేవిధంగా ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 మెయిన్స్, అదేవిధంగా నవంబర్లో టెట్, సో ఓవరాల్గా 2024 అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు రావాల్సినవి ప్లస్ ఎగ్జామ్స్ అనేది క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సెప్టెంబర్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, అక్టోబర్లో మనకి పవర్ సెక్టార్లో ఇంజనీరింగ్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ ఆఫీసర్ల నోటిఫికేషన్ రావాల్సి ఉంది, అదేవిధంగా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో రాబోతుంది. సో అదేవిధంగా పాత గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంది, నవంబర్లో టెట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 2024లో ఈ ఎగ్జామ్స్, ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ క్యాలెండర్ పరంగా. అదేవిధంగా 2025లో చూసుకుంటే మనకి ఫస్ట్ 2025లో చూసుకుంటే జనవరిలో గెస్టెడ్ ఆఫీసర్ స్కేల్ పోస్టులు అని చెప్పేసి రావాల్సి ఉంది, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 2025లో రావాలి, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ కొత్తది మేలో రావాలి, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ అకాడమీ పోస్టులు జూన్లో రావాలి, రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్ జూన్లోనే రావాలి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ సింగరేణి జూలైలో రావాలి, గ్రూప్ 3 జూలైలో రావాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ జాబ్ క్యాలెండర్ పరంగా అన్నీ కూడా ఇన్ టైంలో రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఎస్సి కూడా ఉంది ఫిబ్రవరిలో, టెట్ ఏప్రిల్లో ఉంది, ఎస్ఐ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో వస్తుంది, అంటే 2025లో వస్తుందని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. బట్ సంఖ్య ఒకటే వీళ్ళు మెన్షన్ చేయలేదు తప్ప మిగతా అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మరి చూద్దాం మరి ఎంతవరకు ఈ క్యాలెండర్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఏదేమైనా కానీ తెలంగాణ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ పరంగా జాబు మొదటి నోటిఫికేషన్ రావడం అనేది ఖచ్చితంగా ఇదొక గుడ్ న్యూస్ కిందనే మనం చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్